ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన నుమాయిష్ ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇవాళ సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నుమాయిష్‌కి విజిట్ చేశారు. నుమాయిష్‌లో అన్ని వస్తువులు ఒకే చోట దొరకడంతో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు రిపోర్టర్ మౌనిక అందిస్తారు. నుమాయిష్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజే మొదటి ఆదివారం. యూజువల్ గా మిగతా డేస్ ఎట్లున్నా కూడా సండే అంటే నుమాయిష్ కి పబ్లిక్ తాకిడి రావాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ లోనే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా సండేనే నుమాయిష్ ని విజిట్ చేసేందుకు బెస్ట్ ప్లేస్ గా భావిస్తుంటారు. దీంతో మొదటి ఆదివారం చూస్తున్నాం కదా, క్రౌడ్ అంతా కూడా ఎక్కువ కనిపిస్తుంది. నిన్న మొన్నటితో పోలిస్తే ఈ రోజు ఒక్కసారిగా రష్ పెరిగిందని చెప్పాలి. ఇప్పటికి కూడా చాలా వరకు స్టాల్స్ ఇంకా పూర్తి స్థాయిలో కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా రష్ మాత్రము కనిపిస్తూనే ఉంది. మొత్తము ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కు 3 మెయిన్ గేట్స్ ఉంటాయి. ఒకటి గాంధీ భవన్ గేట్ అయితే, మరొకటి అజంతా గేట్, ఇంకోటి గోషామల్ గేట్. ఈ 3 గేట్లు కూడా కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తుంది. నుమాయిష్ లోపల ఒక రకమైన వాతావరణం ఉంటే, నుమాయిష్ బయట కూడా ఇంకో వాతావరణం కనిపిస్తుంటుంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా విజిటర్స్ తో కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. కొంతమంది ఇప్పటికే షాపింగ్ చేసుకొని పోయినారు, ఇంకొంతమంది మాత్రం షాపింగ్ చేసుకుని వస్తున్నారు. ఏం పేరు మీది? ఏం పేరు? రమ్య. నుమాయిష్ ఫస్ట్ టైం వచ్చినావా, లాస్ట్ టైం వచ్చినావా? ఫస్ట్ టైం. ఏమేమి షాపింగ్ చేసినావు? బట్టలు కొనుక్కున్నాను. ఎట్లా ఉంది? విన్నట్టు నిజంగానే ఉందా? బాగుందా బాలేదా? బాగుంది. మీ పేరండి? నా పేరు కలమ్మ. ఎక్కడికి వచ్చినారు? ఉప్పల్ నుంచి. ఏమేమి కొనుక్కున్నారు? మేము బ్యాగ్ కొనుక్కున్నాం, డ్రెస్సులు కొనుక్కున్నాం. మరి బయట ఇప్పుడు ఉప్పల్లో గానీ ఎలిపినగర్లో గానీ మీ ఏరియాలో ఉంటాయి లోకల్ షాప్స్, ఆడ తక్కువకుంటాయా ఈడ తక్కువకున్నాయి రేట్లు? ఇంకా వాళ్ళు కొనుక్కుంటే కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి డ్రెస్సులు. ఇప్పించినా కానీ ఒకటి 300, ఒకటి 400. బడ్జెట్ లో ఉన్నాయి. ఇది స్ట్రీట్ షాపింగ్ ఏరియాస్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కుక్కట్పల్లి, దిల్సుఖ్నగర్, అమీర్పేట్ ఇలాంటి ఏరియాస్. కానీ అక్కడికంటే కూడా నుమాయిష్ లో తక్కువ దొరుకుతాయి అని కూడా చాలా మంది ఇక్కడికి షాపింగ్ కోసం వస్తూ ఉంటారు. అందుకే ఈ 45 రోజుల పాటు జరిగే ఒక్కసారైనా ఎగ్జిబిషన్ కి ఒక్కసారైనా వచ్చి కూడా షాపింగ్ చేయాలనుకుంటూ ఉంటారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఎవరి బిజీలో వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఓన్లీ బట్టలు, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ ఇవే కాదు, ఇటు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, ఫుడ్, దాంతో పాటు మెయిన్ గా పిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు, గేమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి ఒక్క దగ్గరకు వస్తే అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ వీకెండ్ వచ్చిందంటే పిల్లలకి, పెద్దలకి విందు వినోదంతో పాటు విజ్ఞానం కూడా నుమాయిష్ లో ఉంటుంది. స్పెషల్ గా మహిళలు ఎక్కువగా రావడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఏం పేరు మీది? సుమా. సో ఎక్కడికి వచ్చారు? ఎగ్జిబిషన్ గానే వచ్చాం. ఎక్కడికి వచ్చారు? మౌలాలి. సో షాపింగ్ ఫుల్ చేసినట్టు ఏమేమి తీసుకోరు? ఏం లేదు, ఇప్పుడే వచ్చాను. జస్ట్ బెడ్షీట్లు, పిల్లలకి టాయ్స్. క్రౌడ్ బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం. సో ఎందుకు స్ట్రీట్ షాపింగ్ అన్ని ఉంటాయి, మెయిన్ గా మహిళలు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడానికి ఏం రీజన్ ఉంటుంది? తక్కువ ఉంటాయన్నా లేకపోతే అన్ని వస్తువులు దొరుకుతాయన్నా? మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడికి రావడానికి? మెయిన్ రీజన్ అదే, ఎక్కువ ఉంటాయి కదా, ఒకటే చోట అన్ని అవైలబుల్ ఉంటాయి కదా, అంతే. సెక్యూరిటీ బాగుంటుంది. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని స్టాల్స్ అన్ని కూడా సందడి వాతావరణం. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా స్టాల్స్ ఓపెన్ అవ్వకపోయినప్పటికీ కూడా వీకెండ్స్ స్పెషల్ గా భావిస్తుంటారు ఇక్కడికి వచ్చి కూడా షాపింగ్ చేసేందుకు. ఇటు మనం చూస్తున్నాం కదా, అలసిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా షాపింగ్ అనంతరం ఇక్కడ కూర్చొని కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఏం పేరు మీది? అనిత. ఎక్కడికి వచ్చారు? అంబర్పేట్. సో చాలా దూరం అంబర్పేట్ అంటే. ఎట్లా వచ్చారు? ఆటో బుక్ చేసుకుని వచ్చాము. ఏమనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. టింగాని, డ్రెస్సెస్, గ్లాస్ ఐటమ్స్, ఇంకా బ్యాంగిల్స్ అట్లాంటివి కొనుక్కొచ్చుకున్నాం. బెడ్షీట్స్ ఎట్లున్నాయమ్మా? బాగున్నాయి, రీజనబుల్ రేట్లు. ఇంతమంది క్రౌడ్ ఇబ్బంది అనిపిస్తుందా? ఏం లేదు, బాగుంది. 3:30కి వచ్చినాం. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువైంది, ఎంతమంది తక్కువ ఉండే. వచ్చినప్పుడు తక్కువ ఉండే, 50 రూపీస్. ఎట్లా ఉంది? మీరు టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చినందుకు మంచిగా ఎంజాయ్ చేసిరా? బాగుంది. తిన్నారా? లేదండి, తినలేదు. ఫుడ్ కాస్ట్ ఎక్కువ ఉంది. ఓన్లీ షాపింగ్. మహేష్ కి కొంతమంది ఫుడ్ కోసం వస్తే, ఇంకొంతమంది కేవలం షాపింగ్ కోసం కూడా వస్తుంటారు. ఏం పేరు ఇది? వర్ష. ఏడికి వచ్చినావు? ఉప్పల్. ఎట్లా ఉంది మహేష్? ఏం తీసుకున్నావు? బొమ్మలు. ఏమేమి తీసుకున్నాము మహేష్ లో? మేము పిల్లో కవర్స్ తీసుకున్నాము, బెడ్షీట్స్ తీసుకున్నాము, ఆల్మోస్ట్ అన్ని. అంటే పిల్లలు స్కూల్ లేదు కాబట్టి సండేనే వచ్చినాము. మేము 3 గంటలకు వచ్చినాం. ఇంకా కొంచెం ఏదో సగమే తిరిగినాం, ఇంకా సగం తిరగాలి. మళ్ళీ వస్తారా ఒక్కసారికి సంవత్సరానికి? మళ్ళీ వస్తాం. దాదాపు
లాస్ట్ ఇయర్ 25 లక్షల మంది ఈ మొత్తం కంప్లీట్ నుమాయిష్ మొత్తంలో కనిపించారు. బట్ ఈసారి దానికి మించి ఎక్కువ మంది వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. దానికి ముఖ్య రీజన్ ఇట్లా మహిళలకు ఫ్రీ బస్ కావడంతో చాలా మంది మహిళలే, అంటే అబ్బాయిల హెల్ప్ లేకుండా మగవాళ్ళ హెల్ప్ లేకుండా కేవలం మహిళలు మాత్రం వచ్చి కూడా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలను తీసుకొచ్చి. సో మహిళలకు ఫ్రీ బస్ ఉండడం, దాంతోపాటు మెట్రో ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేయడంతో అయితే చాలా మంది వచ్చి షాపింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సొసైటీ సభ్యులు కూడా నుమాయిష్కి వచ్చే వాళ్ళు పూర్తి స్థాయిలో మెట్రో సర్వీస్ని లేదా బస్ సర్వీస్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ప్రైవేట్ వెహికల్స్లో వాళ్ళ సొంత వెహికల్స్ లో వచ్చి ఇబ్బంది పడొద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆదివారం కాదు, నుమాయిష్ ఉన్నన్ని రోజులు కూడా ఇదే వాతావరణం ఉంటుంది. దాదాపు రోజుకి 50 నుంచి 70 వేల మంది విస్తృత వచ్చి కూడా షాపింగ్ చేస్తుంటారు. కెమెరా పర్సన్ అశోక్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.